హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు బనానా తొక్కలతో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చెప్తాను. చేసే ముందు మన సిరి ఛానల్కి స్వాగతం. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చేయాలంటే మనం తినేసిన అట్టి తొక్కలు తీసుకోవాలి. అట్టి తొక్కలు తీసుకున్న తర్వాత దీన్ని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం వీటిని ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాటిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫాస్ట్గా కంపోస్ట్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. అలాగే మనం బనానా తొక్కల్ని డైరెక్ట్గా వేస్తే అవి మెల్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇవి మనం తీసుకెళ్ళి బాటిల్లో వేసుకుందాం. ఈ పాత బాటిల్ తీసుకుని ఈ బాటిల్లో నేను వేస్తాను. ఆల్రెడీ ఇది వరకు నేను క్యారెట్ కంపోస్ట్ అనేది చేశాను. లిక్విడ్ కంపోస్ట్ ఎలా చేయాలో మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, చూడండి. అది ఇప్పుడు ఈ లిక్విడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తొక్కల్ని బాటిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తొక్కల్ని లోపల బాటిల్లో వేసుకున్నాం. బాటిల్లో వేసుకున్న తర్వాత నేను ఒక అట్టి తొక్క మాత్రమే వేసాను. దీంట్లో కావాల్సి మీరు 2, 3, 4 అయినా వేసుకోవచ్చు. మీకు చూపించిన డెమో కోసం అని చెప్పి ఒక అట్టి తొక్కనే ఒలిచి కట్ చేసి వేసాను. ఇప్పుడు మీకు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని తర్వాత దీన్ని మూత టైట్గా పెట్టి ఓ పక్కకి ఎక్కడన్నా ఇంట్లో పెట్టేసుకుంటే మీకు 1 వీక్లో లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. కలర్ చేంజ్ అయిపోయి తర్వాత మనం డైరెక్ట్గా రోజుకు ఒకసారి చిన్న మూతగా లేకపోతే దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని దాన్నైనా వేసుకోవచ్చు. ఎప్పుడు వాటర్ ఫుల్గా వేయకండి. మ్యాక్సిమం 70 to 80% మించి వాటర్ వేయొద్దు. దానివల్ల ఏంటంటే మనకి ఈ వేసిన తర్వాత గ్యాస్ అనేది బాగా ఫిల్ అయిపోయి ఓసారి బాటిల్ క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇదండి లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకునే విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.